హాయ్ అండి, వెల్కమ్ టు సన్నిత బ్లాగ్స్. ఇదిగో మనం పాలకూర, ఇదిగో ఇదంతా మొన్న మీకు చూపించాను. అది అంతకు ముందు కోసాను, అది వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఉందో, ఎంత బాగా వచ్చేసిందో. అసలు ఫస్ట్ ఇదే ఫస్ట్ ఏమో అని అనిపిస్తుంది. మనం కోసేసిందే ఇది ఫస్ట్. వీడియో చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఏప్రిల్ నెల ఇది ఇంకానే. ఏప్రిల్ నెలలో ఫస్ట్ వీక్లో కోసాను నేను. ఇదిగో ఇప్పుడు లాస్ట్ వీక్లోకి వచ్చేసాము. ఈ నా 3 వారాల నుంచి కూడా నేను కోస్తున్నానండి. ఇది మంత్ ఇది వచ్చేస్తుంది. చూడండి ఎంత ఆకు, ఎంత బలంగా వచ్చేస్తుందో. అది కూడా మళ్ళీ కొత్త దానిలోకి వచ్చేస్తుంది. ఈసారి అయితే ఈ యొక్క ఎండాకాలం అయితే నేను చాలా బాగా హార్వెస్ట్ చేసుకున్నానండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అందుకనేసి పట్టుకెళ్దాము, వాళ్ళకి ఇచ్చేద్దామనేసి. మొన్నేమో ఫ్రెండ్స్ వాళ్ళకి పంచిపెట్టాము. ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి. ఈ ఆకుకూర అండి వర్షాకాలం బాగా వస్తుందని అనుకుంటాం కానండి, వర్షాకాలం చిన్న బేబీ మొక్కలు అప్పుడు అయ్యి పడిపోతూ ఉంటాయన్నమాట. నిజంగా చెప్పాలంటే అసలు ఆకుకూరలు శీతాకాలం ఎండాకాలమే బాగా వస్తాయండి. కానీ ఎండాకాలం కొంచెం కష్టం, చిన్న మొక్కలు అప్పుడు గమ్ముని పెరగవయ్యి. కానీ కొంచెం సెమీ షేడ్ ఉండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా, నీళ్ళు అయి పోసుకుంటా, కొంచెం చిన్నపిల్లల్ని కాపాడినట్టు కాపాడాలండి. అలా ఉంటే కనుక ఇది ఇలాంటి ఏప్రిల్ నెలలో కూడా మనం ఇంత బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఆకుకూరలు అయితే కనుక చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇది మంచి బాగా వచ్చిందండి ఇదైతే నిజంగానే. పాలకూర అయితే కనుక చాలా ఈజీగా పెరుగుతుందండి. మీరు టెర్రస్ గార్డెన్ చేసి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లో కనుకుంటే ఇలాంటి ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. చక్కగా మీకు వెంటనే ఒక నెల రోజుల్లోనే మనకు హార్వెస్ట్లు వచ్చేస్తాయి కాబట్టి, జిమ్ముకున్న నెల రోజుల్లోనే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. వెంటనే మనం చక్కగా చెయ్యాలని ఇంకా మనకి ఇంట్రెస్ట్ పడుతుందండి. ఇదిగో చాలా ఎక్కువ ఉంది కదా, అందుకే సరిపోలేదు అన్నమాట. కింద పెట్టేస్తున్నాను నేను, బుట్ట ఖాళీ చేసి మళ్ళీ కోద్దామనేసి వచ్చానమాట. ఇంకా చూసారు కదా, ఇది ఇలాగా పెద్ద పెద్ద ఆకుతోటి వస్తే కనుకండి ఇంచక్క మనం కొన్ని కుదుళ్ళు కోసుకున్నా సరే ఆకు చాలా వచ్చేస్తుంది అన్నమాట. మనం కింద వేసిన తొట్టులో కూడా ఇలాగ వచ్చేస్తుంది. నేను చాలా హార్వెస్ట్లు చూపించాను మీకు. టెర్రస్ గార్డెన్ కూడా చేసుకోవచ్చండి, తొట్టులో కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇదిగో చూసారా అసలు ఎంత ఆకు వచ్చేసిందోనండి. ఇదిగోని 2 బుట్టలు నిండిపోయిందండి చాలా బాగానే. అందుకే ఇంక సరిపోతుంది అనేసి ఇంకా ఆపేసానమాట. అమ్మ వాళ్ళకి పట్టుకెళ్దామనేసి తెచ్చానండి. ఇది చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఏ మందులు కొట్టకుండా ఆర్గానిక్గా మన ఇంట్లో పాలకూర. ఈ పొట్టు అయితే చాలానండి, ఎండాకాలం చాలా బాగా హార్వెస్ట్ చేసుకున్నాను నేనైతే. నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాయి కదా అందరికి కూడా పంచానండి. ఈసారి అయితే బాగా పంచానమాట. సరేనా, మరి వీడియో మీరు చూస్తున్నారు మంచిది. మరి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లోకి వస్తుంది. చూసి ఆనందించండి. బాయ్ అండి.